మా నాన్న ఎక్కడున్నాడో అని కొన్నేళ్లుగా వెతుకుతున్నాను. ఆచూకీ తెలియట్లేదు. అలాంటిది ఇప్పుడెలా దొరుకుతాడు రాజు? దొరుకుతాడు ఆనంద్. విజయాంబిక దీపక్ నీకు మాట ఇచ్చారంటే తప్పకుండా దొరుకుతాడు. రాఘవన్ అడ్డం పెట్టుకుని నిన్ను అడ్డం పెట్టుకుని రాఘవన్ ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి రాఘవ దొరికితే ఆట ఎలా ఆడాలో నేను చూపిస్తాను. ఒకవేళ సూర్య పెళ్లి ముహూర్తాలు పెట్టించాక రాఘవ రాకపోయినా పెళ్లి జరిపించాలి అని ప్రయత్నిస్తే అప్పుడేంటి రాజు? మనం అందరం కలిసి నాటకం ఆడుతున్నామని తెలిస్తే, అందరం కలిసి ఆయన్ని మోసం చేశావని తెలిస్తే సూర్య ఆ బాధను తట్టుకోలేడు రాజు. అలాంటి సిచ్యుయేషన్ వస్తుందని తెలిస్తే ఎప్పుడే నిజం చెప్పడం బెటర్ రాజు. మీరేం భయపడకండి అమ్మా. అలాంటి పరిస్థితి వస్తే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి పెళ్ళే ఆపేస్తాను. కొడితే కొట్టించుకుంటాను, తిడితే తిట్టించుకుంటాను. అవసరమైతే నేను కూడా మా నాన్నలాగే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాను అమ్మగారు. థ్యాంక్స్ ఆనంద్. అమ్మా, నువ్వేం కంగారు పడకు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. చూస్తూ ఉండండి. అవునమ్మగారు, మీరు కూల్గా ఉండండి. ఆనంద్, విజయాంబిక దీపక్లో మీ నాన్న ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. నువ్వు నిశ్చింతగా ఉండు. మీ నాన్నను వాళ్ళు తీసుకొస్తారు. అదే రాధిక వైపు నించుంటే కనీసం కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తైనా దక్కుతుంది. మీరెందుకు వచ్చారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు మీ మీదున్న కోపానికి మిమ్మల్ని చంపి ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండిపోతాను. పోండే. నీ కోపంలో అర్థం ఉంది జీవన్. నీకు మేము చేసిన ద్రోహానికి నువ్వు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు. ఆ హక్కు నీకుంది. కానీ ఆ రోజు మేమెందుకు అలా చేశామో నీకు తెలుసు. ఏ పరిస్థితుల్లో చేశామో అది కూడా తెలుసు. అవును జీవన్, ఆ రోజు మేం కూడా నీకు సపోర్ట్ చేసుంటే ఈరోజు మేం కూడా నీతో పాటు జైల్లో ఉండేవాళ్ళం. అప్పుడు మన పగ చల్లారేది కాదు, మన ఆశలు నెరవేరేవి కాదు. అందుకే సమయం కోసం ఎదురు చూస్తూ మేం బయటే ఉన్నాం. బయటుండి ఏం పీకారో? కనీసం నన్ను బయటికి తీసుకురాలేకపోయారు. మీకోసం నేను చాలా చేశాను, కానీ మీరు నా కోసం ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. మీకు వీలైతే నన్ను బయటికి తీసుకురండి. నాకు ఈ గతి పట్టించిన రాజు, రూపల్ని, ఆ సూర్యప్రతాప్ని అందరినీ వేసేస్తాను. నీకంత శ్రమ అక్కర్లేదు జీవన్. రూపని దీపక్ చంపేశాడు. అవును జీవన్, రూపని చంపేశాం. మీరు చెప్తోంది నిజమేనా? నిజమే జీవన్. కానీ రూపలాగే ఉన్న అమ్మాయి రూప చెల్లి రూపంలో ఇంట్లో అడుగుపెట్టింది జీవన్. రూపలానే ఉన్న ఇంకొక అమ్మాయా? కంగారు పడాల్సింది ఏమీ లేదు జీవన్. ఆ అమ్మాయి రూప మాత్రం కాదు, రుక్మిణి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జీవన్, ఆ రుక్మిణి ఎవరినో ప్రేమించింది. ఆ ప్రేమికుడు ఎవడాన్ని ఆరాధిస్తే వాడు రాఘవ కొడుకని తెలిసింది. తనతో రుక్మిణి పెళ్లి జరిపిస్తే వాడికి దక్కే ఆస్తి మొత్తాన్ని మనకే ఇచ్చేస్తానని మాటిచ్చాడు. అలా జరగాలంటే వాడికి వాళ్ళ నాన్న కావాలంట జీవన్. రాఘవ నీ దగ్గరే ఉన్నాడు కదా జీవన్.
రాఘవని మాకు అప్పగిస్తే అంటే మీరు నా కోసం రాలేదన్నమాట, రాఘవ కోసం వచ్చారన్నమాట. ముందు బయటికి పోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు జీవన్, ఇదంతా మనం అనుకున్నట్టుగానే జరిగితే నా తమ్ముడి ఆస్తంతా మాకు దక్కుతుంది. అప్పుడు ఎంత ఖర్చు చేసైనా నిన్ను బయటికి తీసుకురావచ్చు. నువ్వు బయటుంటే ఆ రాజుగాడి సంగతి, నా తమ్ముడి సంగతి కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పానా? ఒక్కసారి ఆలోచించు జీవన్. రేయ్, పోరా బయటికి. ప్లీజ్ జీవన్, ఒక్కసారి మా మాట విను. ఏయ్, మర్యాదగా పోండి. రాజు, వీళ్ళింకా రాలేదేంటి? విజయాంబిక దీపక్లు మా నాన్నని నిజంగానే తీసుకొస్తారా రాజు? నా గెస్ ప్రకారం అయితే తీసుకురావాలి ఆనంద్. ఇంతకాలం రాఘవ్ మాకెన్నిసార్లు దొరికినా రాఘవ్ని మా నుంచి వాళ్లే తప్పించారు. అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడ దాచారో అని మాత్రం తెలియలేదు. కానీ ఎక్కడ దాచారో, ఎవరి దగ్గర దాచారో మాత్రం అత్తయ్య వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. రాఘవ్ని తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రాఘవని తీసుకొచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆనంద్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రూపారాజులతో చేతులు కలిపిదంతా చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే మాత్రం నువ్వు డేంజర్లో పడతావు. ఆ తర్వాత మీ నాన్నని ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో నిన్ను వాళ్ళు అలాగే ఇబ్బంది పెడతారు. అవునానంద్, అమ్మగారు చెప్పింది నిజం. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే రాజు. రాజు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మొహాలు చూస్తుంటే నాన్న చుకి తెలిసినట్టు లేదు. నువ్వు వెళ్ళి అడుగు ఆనంద్, కొంచెం తొందర పెట్టు, లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. అలాగే అమ్మాయి గారు. రుక్మిణిని ఎలా చూసినా నా రూపలానే అనిపిస్తుంది. రాజు రుక్మిణిని చూసిన ప్రతిసారి రాజు రూపల్ని చూసినట్టే అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు రుక్మిణి మనసులో ఆనంద్ ఉన్నాడు. లేకుంటే రుక్మిణిని రూపస్థానంలో ఉంచేవాణ్ణి. రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, నాకు కూతురుగా, ఈ ఇంటికి నిజమైన వారసురాలిగా చేసేవాణ్ణి. ఏం చేద్దాంరా దీపక్? విజయాంబిక గారు, మా నాయన గురించి ఏమైనా తెలుసుండదా? తెలుస్తుందిలే ఆనంద్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రయత్నంలోనే ఉండడం ఏంటి విజయాంబిక గారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. సూర్యప్రతాప్ గారు రేపే ముహూర్తాలు పెట్టిస్తా ఉండారు. మా నాయన యాడున్నాడో తెలియకపోతే ఆ ముహూర్తాలు కూడా పెట్టనివ్వను. ఆవేశపడక ఆనంద్, మీ నాన్న ఎక్కడున్నా తీసుకొస్తామని మాట ఇచ్చాం కదా, ఆ మాట ప్రకారమే మీ నాన్నని తీసుకొస్తాం. ఎట్లా తీసుకొస్తారు? ఎప్పుడు తీసుకొస్తారు? రాజు, రాజు, రాజు. పెద్దయ్య, ఏంటి పెద్దయ్య? ఏం లేదు రాజు, మన పంతులు గారి కబురు పెట్టమన్నాను. చెప్పావా? చెప్పాను పెద్దయ్య, ఉదయాన్నే వచ్చేస్తారు. సూర్య తొందర చూస్తుంటే దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి పెళ్లి చేసేసేలా ఉన్నాడు. అప్పుడు నిజం తెలిస్తే సూర్య తట్టుకోలేడు. సూర్య కోపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. స్వామి, ఈ గండం నుంచి నువ్వే మమ్మల్ని బయటపడేయాలి. అమ్మ సుమా, రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడు. అలాగే బావగారు. చంద్ర, రూప జాతకం, ఆనంద్ జాతకం రెడీ చేయించు. రుక్మిణి జాతకం అన్నయ్య.
అదే రుక్మిణి జాతకం. అలాగే అన్నయ్య. నాయనా, ఇప్పుడే కదా నేను మీ కాడికి వచ్చుండాను, అప్పుడే నాకు పెళ్లి చేసి పంపేయాలనా? ఎందుకు నాయనా తొందరపడతా ఉండారు? నా బిడ్డ ప్రేమ విషయంలో ఆలస్యం చేసి నేను తప్పు చేశాను. కనీసం ఈ బిడ్డ ప్రేమ విషయంలో అయినా ఆ తప్పు చేయకుండా ఉందామనే నేను తొందరపడుతున్నానమ్మా. అయినా నేనేం తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవట్లేదు కదమ్మా. నువ్వు ప్రేమించిన ఆనందతోనే నీ పెళ్లి జరిపిస్తున్నాను. అందులో తొందరపడ్డం ఏముందమ్మా? నువ్వేం బాధపడకమ్మా. నువ్వెక్కడున్నా మేమంతా నీకు తోడుగానే ఉంటాం, సరేనా? నువ్వేం భయపడకమ్మా. అన్నయ్య చెప్పినట్టు నువ్వెక్కడున్నా మేమందరం నీకు తోడుగా ఉంటాం. చూసినారా విజయాంబిక గారు, రేపే ముహూర్తాలు పెట్టిస్తా ఉండారు. ఆ ముహూర్తం ఎప్పుడొస్తుందా అని భయంగా ఉండాది. ఏ 2 రోజుల్లోనూ ముహూర్తాలు బాగుండాయని వస్తే నా పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతా ఉండదా? అసలే ఆయన సీఎం. ఆయన తలుచుకుంటే మా నాయనకి పట్టిన గతే నాకు కూడా పట్టదని గ్యారంటీ ఏంటి? ఇవన్నీ నాకు అనవసరం. నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నీ పెళ్లి చేయడానికి నా తమ్ముడు ఎంత తొందరపడుతున్నాడో మీ నాన్నని తీసుకురావడానికి మేము అంతే తొందరపడుతున్నాం. నీ పెళ్లికి పెట్టే ముహూర్తమే మేము ఖాయం చేసుకున్నాం. ఏమంటా ఉండారు? రేపు పంతులు గారు పెట్టే ముహూర్తమే మేము మీ నాన్నని తీసుకొచ్చే ముహూర్తం అని చెప్తున్నాం. ఆ ముహూర్తానికంటే గంట ముందే మీ నాన్నని తీసుకొస్తాం. మమ్మల్ని నమ్మానంది. మీరెంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి ముహూర్తాల వరకు అయితే నేను ఆగగలను. పెళ్లి పనులు మొదలు పెట్టే వరకు మీకు అవకాశం ఇస్తా ఉండా. ఈలోపు తీసుకురండి, లేదంటే మేము తీసుకొస్తాం. అలా అయితే ఓకే. ఆనంద్, వాళ్ళు ఏమంటున్నారు? పంతులు గారు నిర్ణయించిన ముహూర్తానికి గంట ముందైనా నాన్నని తీసుకొస్తామని చెప్తున్నారు రాజు. అంత ఖచ్చితంగా చెప్పారంటే రాఘవ్ ఎక్కడున్నాడనే విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. రాఘవ్ ఎక్కడున్నాడన్న సంగతి పక్కన పెడితే రేపు పంతులు గారు ఏ 2 రోజుల్లోనో మంచి ముహూర్తం ఉందంటే ఏం చేయాలో ఆలోచించండి. ఆ ముహూర్తంలోపే రాఘవ్ ఎక్కడున్నాడో కనుక్కుంటాం అమ్మగారు. రేపు పంతులు గారు పెట్టే ముహూర్తమే విజయాంబిక బండారం బయట పెట్టే ముహూర్తం కూడా అవుతుంది. మీరేం కంగారు పడకండి. ఈ ముహూర్తం విజయాంబిక పతనానికి పెట్టే ముహూర్తం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అవునమ్మా, మేం చూసుకుంటాం. రండి పంతులు గారు. మీ మావయ్య వాలకం చూస్తుంటే మనం అనుకున్న దానికంటే ముందే ఈ పెళ్లి జరిపించేసేలా ఉన్నాడు దీపక్. రూపా, ఈ పెళ్లిని సూర్య చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. పెళ్లి ఆగిపోతే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. అమ్మా, ఏం జరిగినా మేం చూసుకుంటామని చెప్పాం కదమ్మా. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డం మానేసి ఏం జరుగుతుందో అది చూస్తూ ఉండమ్మా. బాబా మనకంతా మంచి చేస్తాడు. రాఘవని తీసుకురావడానికి ఈ పెళ్లి తప్ప వేరే మార్గం లేదా? మనం రాఘవని ఎన్నిసార్లు గుమ్మం వరకు తీసుకొచ్చినా వాళ్ళు ఏదోలా రాఘవని మాయం చేస్తూనే ఉన్నారు కదమ్మగారు. రాఘవను మనం తీసుకొస్తే వాళ్ళు మాయం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రాఘవను వాళ్లే తీసుకొచ్చేలా ప్లాన్ చేశాం. వాళ్లే తీసుకొస్తారు అమ్మగారు. రాఘవ్ని తీసుకురావడానికి ఇంతకన్నా మంచి మార్గం ఉండదని అనుకుంటున్నాం. ఏం కాదమ్మా, మమ్మల్ని నమ్ము.
నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. అమ్మా రుక్మిణి, పంతులు గారు వచ్చారు రామ్మా. పంతులు గారు, నా కూతురు రుక్మిణికి తను ప్రేమించిన ఆనంద్కి పెళ్లి జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం. వాళ్ళ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెడతారని మిమ్మల్ని పిలిపించాను. మీరిద్దరు కూర్చోండి అమ్మా. అయ్యా, మీ రెండో కూతురు గురించి విన్నాను. మీ మొదటమ్మాయిని మీకు దూరం చేసి దేవుడు అన్యాయం చేశాడనుకునే లోపు చిన్నప్పుడే చనిపోయిందనుకున్న రెండో అమ్మాయిని మీకు దగ్గర చేసి న్యాయం చేశాడు. చాలా సంతోషం. దగ్గర చేసినట్టే చేసి మళ్ళీ పెళ్లి పేరుతో దూరంగా పంపించేస్తున్నాడే దేవుడు. నేను ఆడికిపోతాను నాయనా. నిన్నొదిలి అమ్మనొదిలి నేను ఆడికి పోను. నేను ఆడున్నా నాకు తోడుగా ఉంటానని చెప్పుండేవు కదా నాయనా. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అయ్యా, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం చావు అయిన ఇంట్లో ఒక నిర్దిష్ట కాలం వరకు శుభకార్యం జరిపించటం మంచిది కాదు. రే దీపక్, పంతులు గారేంటి ఇలా మెలుగు పెడుతున్నారు? ఈ పెళ్లి ఆలస్యం అయితే ఈ ఆనంద్ రాఘవ్ కొడుకని మీ మామయ్యకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా పెళ్లి జరిపించేసేయాలి. అదేంటి పంతులు గారు, కీడు జరిగిన ఇంట్లో మేలు జరిగితే మంచిది అంటారు కదా. ఈ పెళ్లి జరిగితే మంచిది కాదంటారా? పంతులు గారు, నా బిడ్డకి మంచి జరిగితే చాలు, మీరు కానివ్వండి. అలాగే అయ్యా. అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇస్తే సుమా, వెళ్ళి వాళ్ళ జాతకాలు తీసుకురా. మమ్మీ, జాతకాలు సెట్ అవ్వకపోతే ఈ పెళ్లి జరగదేమో కదా మమ్మీ. పంతులు గారు తీసుకోండి. అయ్యా, ఇద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. రే దీపక్, వీళ్ళ జాతకం కంటే మన జాతకమే బాగున్నట్టుంది. మనం ఏం కోరుకుంటే జరిగిపోతుంది. అవును మమ్మీ. అయ్యా, వీరిద్దరి జాతకాల ప్రకారం మాఘమాసంలో మంచి ముహూర్తాలున్నాయి. అంటే ఇక నుండి నువ్వు మా అమ్మవి కాదా అమ్మా? నేను నిన్ను అమ్మ అని పిలవకూడదా అమ్మా? పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతావా? బంటి, అలా అడగకూడదు. నాకు అమ్మగా ఉంటావా అని. నేను అడగకుండానే నాకు అమ్మగా ఉంటుందని మాట ఇచ్చిన తాతయ్య. బంటి, నేను మాటిచ్చినట్టే నీకు అమ్మగా ఉంటాను. అది ఎలా కుదురుతుందమ్మా? అనవసరంగా చిన్నపిల్లవాడికి ఆశలు పెట్టుకో. ఇదేదో ఘోరం జరిగేలా అనిపిస్తుంది. సూర్యకి నిజం చెప్పిస్తే బాగుండనిపిస్తోంది. రాజు రూపలు మాత్రం ఏదో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా వీళ్ళు పెళ్లిని ఆపడానికి ప్రయత్నించట్లేదు అంటే ఖచ్చితంగా ఇది రూప కాదు, రుక్మిణి. సో ఈ మాఘమాసంలోనే పెళ్లి జరగడం ఖాయం. ఈ ఆస్తి మొత్తం మా సొంతం అవ్వడం ఖాయం. బంటి, నువ్వెలారా? రా బంటి. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి ఖాయం చేయండి. అలాగేనయ్యా. విజయాంబిక దీపక్ అనుకుంటున్నట్టు ఈ ముహూర్తం పెళ్లి కోసం కాదు, రాఘవ్ని తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నించోబెట్టడానికి ముహూర్తం. రాఘవ్ నిజం చెప్పే ముహూర్తం. పెద్దయ్య గారు అమ్మగారిని అర్థం చేసుకోవడానికి ముహూర్తం. అమ్మగారు పెద్దయ్య గారు ఒక్కటవడానికి పెడుతున్న ముహూర్తం. అయ్యా,
ఈ నెల 21వ తారీఖు ఉదయం 10:45 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగేనయ్యా. మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం పంతులు గారు, మీరు కూర్చోండి. చెప్పండి అయ్యా. ముహూర్తాలు పెట్టేశాక ఇంకేం గుర్తొచ్చిందో? మీకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. అమ్మాయా? అవును పంతులు గారు, బంటిని చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి. బంటికి మాత్రమే అమ్మగా ఉండాలంటే సమాజం ఒప్పుకోదు, కాబట్టి మా రాజుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను.